నాన్నతో మాట్లాడి డబ్బు తీసుకునొస్తానని ఊరెళ్ళాడు. ఈలోగా ఏదైనా షాపు ఖాళీగా ఉందేమో ఎంక్వైరీ చేయమన్నాడు. అదృష్టవశాత్తు మెయిన్ రోడ్లో ఒక షాపు ఖాళీగా ఉంది. వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన టర్మ్స్, అద్దె వగేరాలన్నీ లెటర్ ద్వారా శంకరానికి తెలియజేశాను. నా ఉత్తరం అందుకున్న 10వ రోజే భార్యతో సహా దిగాడు శంకరం. చూస్తుండగానే శంకరం ఒక ఫ్యాన్సీ షాప్కి యజమానయ్యాడు. ఇల్లు తీసుకుని కాపురం కూడా పెట్టేశాడు. వాడి బామరిది నరసింహులు మంచి చురుకైనవాడు. పరీక్ష 4 సార్లు ఎలా తప్పాడో గాని చాలా హుషారైన కుర్రాడు. శంకరానికి ఆ పిల్లాడు ఉండడం సగం భారం తీరింది. ఉదయాన్నే వెళ్లి షాపు తెరవడం, వచ్చిన కస్టమర్స్తో నవ్వుతూ వినయంగా మాట్లాడి వ్యాపారం చేయడం చూశాక పర్లేదు, శంకరం ఉన్నా లేకున్నా వాడొక్కడే షాపు నడపగలడు అనిపించింది. అసలు ఇదంతా నాకు కలలా అనిపిస్తోంది. ఇంకా లేకుంటే నా మనసులో కోరిక గ్రహించిన వాళ్ళ హఠాత్తుగా ఈ ఊరొచ్చి వ్యాపారంలోకి దిగడమేమిటి? వాడికి మాత్రం నా మీద ఆపేక్ష లేదేమిటి? పిచ్చి వెధవ. ఏదో ఘన విజయం సాధించినట్లు మనసంతా ఉల్లాసంగా ఉంది. మళ్ళీ ఇలా శంకరం నేను కలిసి ఒకే ఊర్లో ఉండగలమని ఏనాడు అనుకోలేదు. కోరికైతే ఉండేది, అది తీరేది కాదు అనుకునేవాణ్ణి. మొత్తానికి మాకింక కబుర్లకు కొదవలేదు. కాలం ఆనందంగా ఉరుకులు పరుగులతో పరుగు తీస్తోంది. ఒకరోజు హడావిడిగా శంకరం నా గదికొచ్చాడు. నేనప్పుడే ఆఫీస్ నుంచొచ్చి మొహం కడుక్కుంటున్నాను. శంకరం వచ్చి రావడంతోనే, మిత్రమా, ముందు నీ పెట్టే బెడ సర్దే, క్విక్ అని తొందర చేశాడు. ఎందుకు? అర్థం కాలేదు వాడి మాటలు. ఈ రోజు నుంచి నీ మకాం మా ఇంట్లోనే. నేను రాదలుచుకోలేదు. ఏం, ఎందుకని రావు? దబాయింపుగా అడిగాడు. నాకు సవతిపోలు తెచ్చిపెట్టావుగా, నేనెలా రాగలను? నా మాటలకు శంకరం పడి పడి నవ్వాడు. ఆ నవ్వులో రవ్వంత గర్వం, తృప్తి కనిపించాయి. వీడిలాగే 100 ఏళ్లు చల్లగా నవ్వుతూ బతకాలి. నేనంటే ఎంత ఆపేక్ష వీడికి! లేకుంటే వీడు ఈ ఊరు రావడమేమిటి, షాపు తెరవడమేమిటి? కేవలం నేనున్నానే కదా ఈ ఊళ్ళో షాపు తెరిచింది. పైగా ఇప్పుడు తనింటికి రమ్మంటున్నాడు. మనసు రెపరెపలాడింది ఒక్క క్షణం. మమతానురాగాలు ఎదలో కెరటాల్లా ఉవ్వెత్తును లేచాయి. సారథి, నువ్వు అనవసరంగా అరుంధతిని అపార్థం చేసుకుంటున్నావు. ఆమెను అపార్థం చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? బింకంగా అన్నాను. నీకు తెలీదురా, అరు మంచి అమ్మాయి. మన గురించి, మన స్నేహాన్ని గురించి చెప్పాను. వాడు నా ప్రాణం, వాడు లేకపోతే నేను బతకలేనని, నీకంటే ముందుగా నా గుండెలో పీఠం వేసుకున్నాడని, మమ్మల్ని విడగొట్టి పాపం మూటగట్టుకోవద్దని చెప్పాను. సహృదయంతో ఆరు మన స్నేహాన్ని అర్థం చేసుకుంది. తనే నన్ను ఇక్కడికి పంపింది. ఉన్నపళంగా వెళ్ళి ఆయన్నింటికి తీసుకురండి అని గట్టిగా చెప్పి పంపింది. ఇప్పుడు నువ్వు రాకపోతే నన్ను ఇంట్లోకి రానిచ్చేటట్లు లేదు. మా కాపురం నిలబడాలంటే నువ్వు తప్పక వచ్చి తీరాలి అని కోతలు కోస్తూ వగలు పడ్డాడు శంకరం. అంటే ఆవిడగారు సెలవిస్తే గాని నా దగ్గరకు రాలేదన్నమాట. నీ పెళ్ళం మెప్పు కోసం నన్ను నీ ఇంటికి రమ్మంటావా? ఆవిడెవరు నన్ను రమ్మడానికి? ఆ ఇంట్లో ఆమెకి ఎంత అధికారం ఉందో నాకు అంత అధికారం ఉంది. నేనే వచ్చేస్తాను, ఎవరు నన్ను పిలవనక్కర్లేదు అన్నాను పట్టు సడలకుండా. చాలురా చాలు, నీ నోటి నుంచి వచ్చిన ఆ చల్లని ఒక్క ముక్క చాలు. ఇప్పుడు నా స్నేహితుడు అనిపించావు. పద వెళదాం, ఇంకెందుకు ఆలస్యం అని చకచక తనే నా బట్టలు సామాన్లు సర్దేసాగాడు. నీ తొందర మండిపోను, గది ఖాళీ చేస్తున్నట్లు ఇల్లు గల వాళ్లకు చెప్పొద్దు. రేపు చెప్పచ్చులే పద అని సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆటో పిలిచాడు శంకరం. మేం వెళ్లేసరికి అరుంధతి నవ్వుతూ ఎదురొచ్చింది. ఆమెను చూసి నేను ముఖం పక్కకు తిప్పుకున్నాను. ఓరగా ఇదంతా శంకరం గమనించి ముసుముసుగా నవ్వుకుంటున్నాడు. అరు, నేను చెప్పానే, నా పాత లవర్ సారథి వీడే, మన పెళ్లిలో చూసే ఉంటావు. అస్తమాను నన్ను పులుముకుని తిరిగేవాడు అని నవ్వుతూ విక్రింపుగా పరిచయం చేశాడు శంకరం. అరుంధతి నాకు తెలుసుగాని ఆమెకు నేను తెలుసోలేదో నాకు తెలియదు. భలేవారే మీరు, అన్నయ్య పెళ్లి చూపులప్పుడు మీతో వచ్చారు కదూ అని నవ్వేస్తూ నా వంక చూసి, కూర్చోండి అన్నయ్యగారు, కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది అరుంధతి. వాత్సల్యపూరితంగా అన్నయ్యగారు అని పిలిచేసరికి నా మనసు మెత్తబడిపోయింది. అరుంధతి మీద అదో రకమైన అభిమానం కలిగింది. చెరో కప్పు కాఫీ అందించింది అరుంధతి. శంకరం ఒక గుక్క తాగి, ఏంటిలా కాఫీ పాడు చేశావు అని ముఖం చిట్లించాడు. ఏమైందండి, బాగాలేదా నొచ్చుకుంది అరుంధతి. చిచ్చి, ఇది కాఫీయా కషాయమా? ఏం బాగాలేదు వికారంగా ముఖం పెడుతూ కప్పు కింద పెట్టేశాడు శంకరం. నీ ముఖం మండ, ఎప్పుడు అయ్యర్ హోటల్ కాఫీ తాగి తాగి నీ నోరు చెడిపోయింది. అందుకే అమృతం లాంటి కాఫీ చెడిపోయిందంటున్నావు. మా చెల్లయ్య చేతి కాఫీ కోసమేనా నేను ఇక్కడే ఉండిపోతాను. ముందు కప్పు తీసుకో అని గదమాయించాను. శంకరం తెల్లబోయి చూశాడు నా వంక. అరుంధతి ముఖం వికసించింది. ఇదేమిట్రా ప్లేట్ ఫిరాయించేశావు? అరు వీడు అని ఏదో చెప్పబోయాడు.
వాడు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. అందుకే మరోసారి గసురుకున్నాను. నోరు మీరా వెదవా, మేమిద్దరం ఇప్పుడు అన్నా చెల్లెళ్ళం. ఇప్పుడు మాకు నువ్వు ప్రత్యర్థివి. మా చెల్లాయిని పల్లెత్తు మాటన్నా సహించను, తెలిసిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకో అని హోంకరించాను. శంకరం బెత్తరపోతూ కాఫీ కప్పు అందుకున్నాడు. విన్నారుగా మా అన్నయ్య మాటలు, బుద్ధిగా నడుచుకోండి బెదిరిస్తున్నట్లుగా చిలిపిగా అంది అరుంధతి. శంకరం మా ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ మహా ఉక్రోషపడిపోతున్నాడు. నేను నవ్వుకోలేక బిగ్గరగా నవ్వాను. అరుంధతి కూడా ముసుముసుగా నవ్వింది. నవ్వుతున్న మమ్మల్ని చూసి వాడి ఉక్రోషం అధికమైపోయింది. ఆ విధంగా అరుంధతి నేను ఒకటే వాడిని ఆటలు పట్టించేవాళ్ళం. ఆ రోజు నుండి నా మకాం వారింట్లోకి మారింది. అరుంధతి పైన నాకు ఎనలేని మమకారం కలిగింది. ఆమె బాధపడితే నేను చూడలేను. సొంత చెల్లెల కన్నా ఎక్కువైందామె. నా ముందు ఆమెను గట్టిగా కసురుకోవడానికి కూడా భయపడిపోయాడు శంకరం. ఒకరోజు మా మధ్య ఆ విషయం మీద చిన్న గొడవ జరిగింది. శంకరం షాపు నుంచొచ్చి అరు మంచినీళ్ళు పట్టుకురా అని కేకేశాడు. అరుంధతి వంట పని మీద లోపలుంది కాబోలు. వాడి పిలుపుకు వెంటనే బదులు పలకలేదు. వాడు మళ్లీ గట్టిగా అరిచాడు. నేను లోపల గదిలో కూర్చుని కథలపోటీకి కథ రాసుకుంటున్నా. వాడి అరుపుల వలన వాడొచ్చింది తెలుస్తూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత అరుంధతి బయటకొచ్చి, అబ్బబ్బా ఎందుకంతగా గావుకెకలు వేస్తారు? లోపల పని మీద ఉన్నాను. అంత దాహానికి ఆగలేకపోతే కూజాలో నీళ్లున్నాయి, వంపుకుని తాకూడదు అంది నిష్ఠూరంగా మంచినీళ్ల గ్లాసు అందిస్తూ. నేను నీళ్లొంపుకుంటే నువ్వున్నదెందుకో? భర్త బయటనుంచి రాగానే కాస్త కనిపెట్టి చూడనక్కర్లేద్దా అని వాడు కేకలేస్తుండగా నేను లేచి బయటకొచ్చాను. నన్ను చూసి శంకరం గతుక్కుమన్నాడు. వీడు ఇంట్లోనే ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ దొరికిపోయిన దొంగలా అయిపోయాడు. ఏంట్రా వాగుతున్నావు? మా చెల్లాయి నీకు చాకరీ చేయడానికి నౌకరనుకున్నావా? పిచ్చి పిచ్చి వేదవేషాలు వేస్తే మక్కులు ఎరగబొడుస్తాను, జాగ్రత్త. కూజలో నీళ్లొంపుకుని తాగినంత మాత్రాన నీ కండ్ల కరిగిపోతాయా? అరు ఇంటి పనంతా ఒక్కతే చేసుకోలేక నా అవస్థ పడుతుంటే సాయం చేయాల్సింది పోయి కేకలేస్తున్నావా అని కోపగించుకున్నాను. నా ఎదురుగా ఏమీ అనలేకపోయినా లోపల తిట్టుకుంటున్నట్లు వాడి ముఖం చూస్తేనే అర్థమైంది. ఏంట్రా తిట్టుకుంటున్నావు అని గుడ్లురుమాను. అబ్బే నేనిప్పుడు తిట్టాను? ఆయన మీ అన్నా చెల్లెల్ని తిట్టి నేను బతకగలనా అన్నాడు లోలోన ఉడుకుంటూ. జాగ్రత్త, మా చెల్లెని ఏమని అన్నావంటే నీ ప్రాణం తీసి నా అరుంధతికి సారీ చెప్పుకుంటాను అని లోపలికి వెళ్లబోతుంటే, వీడెక్కడ దొరికాడ్రా బాబు, నా ప్రాణానికి ఇముడైపోయాడు, చెల్లెల మీద ఏగ వాలనివ్వడు అని గొణుక్కున్నాడు శంకరం. మరి మా అన్నయ్య అంటే ఏమనుకున్నారు? గర్వంగా నవ్వుతూ ఆట పట్టిస్తోంది అరుంధతి. వాడు భార్య వంక గురుగా చూస్తూ, సర్లేబోయ్, పెద్ద నీకే బోడు అన్నయ్య దొరికాళ్లే, లోకంలో ఈ ఉడ్డూరం ఎక్కడా చూడలేదు, తన చెల్లెలు ఎక్కడ కందిపోతుందోనని కొట్టుకు చేస్తున్నాడు. రేపు వాడి పెళ్లి కాని అప్పుడు చెప్తాం మీ సంగతి. వాడికి కాబోయే భార్య నేను ఒక పక్షంలో చేరి మీ భరతం పడతాం అని ఉక్రోషంగా అన్నాడు శంకరం. నాకు నవ్వు ఆగింది కాదు, కానీ వాడెదురుగా నవ్వితే తేలికైపోతానని లోపలికి వెళ్ళిపోయాను. కానీ వాడి మాటలు నాలో గిలిగింతలను రేపాయి. అంతవరకు నేను పెళ్లిని గురించి ఆలోచించలేదు. వాడు ఆ మాట అన్నాక నాలో ఆ భావనలు, ఆ దృశ్యాలు కళ్ల ముందు కదిలాయి. ఏదో అనిర్వచనీయమైన ఆనందం మనసు నిండా పాకినట్లయింది. నాకు కాబోయే భార్య ఎక్కడుందో, పెళ్ళియాక కూడా మా స్నేహం ఇలాగే ఉంటుందా, లేక అప్పుడేమైనా మార్పులొస్తాయా? ఏమో, అది కాలమే చెప్పాలి. స్నేహం మధురిమలతో, చిరు తగవుల తీయదనాలతో కాలం వేగంగా ముందుకు పరిగెడుతోంది. కాలంతో పాటు మా అనుబంధం కూడా గట్టిపడుతూ వస్తోంది. నాన్న నాకు 2-3 సంబంధాలు చూశాడు, కానీ అవేవీ నాకు నచ్చలేదు. అసలు ముందు అరుంధతికి నచ్చలేదు. చదువు తక్కువనో, అందం తక్కువనో, రంగు బాలేదనో నాకన్నా ముందుగా అరుంధతి ఏదో ఒక వంక పెట్టేది. నేను కూడా అరుంధతి మెచ్చిన అమ్మాయిని చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాను. పెళ్లి కూతురి సెలక్షన్ అరుంధతికే వదిలేశాను. బావుంది, మీ అన్నా చెల్లెళ్ళు ఏకమై వచ్చిన సంబంధాలన్నింటికీ వంకలు పెడుతూ పోతే ఇక వీడికి పెళ్ళైనట్లే. అసలు వీడేమన్నా నలకుబురుడా, నవమన్మధుడా అని శంకరం విసుక్కునేవాడు. మా అన్నయ్యకేం తక్కువ? అందగాడు, ఉద్యోగస్తుడు, పైగా విశాల భావాలు గల రచయిత. ఆయన భావాలకు సరిపోయే అమ్మాయి దొరకద్దు? లోకమేమీ గొడ్డుపోలేదు. మంచి అమ్మాయి దొరికేంతవరకు మా అన్నయ్య పెళ్లి చేసుకోడు అని అరుంధతి సమాధానమిచ్చింది. నేను నవ్వేసి ఊరుకునేవాణ్ణి. నాకు కాబోయే భార్య నాకు అన్ని విధాలా దీటైంది కావాలని ఆమె కోరిక. నా ఆలోచన కూడా అదే. ఆ విధమైన ఆలోచనలతో కాలం గడుస్తోంది గాని నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. నాకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు నిరీక్షించగలను. పెళ్లి విషయంలో రాజీ పడలేను. కాలం మరికాస్త ముందుకు కదిలింది. అరుంధతికి కొడుకు పుట్టాడు. వాడు అచ్చం శంకరం పోలికే. ఈ వెధవైగాడివి అచ్చం వాడి పోలికలే. బుద్ధులు మాత్రం వాడివి రాకపోతే బాగుపడతాడు
అంటూ ప్రేమగా వాడి పాలబుగ్గల్ని నిమిరేవాణ్ణి. అంటే నేను వెదవనానా? ఉడుక్కునేవాడు శంకరం. చూడు చిట్టి తండ్రి, నువ్వెలాంటి వాడువో మన కాలేజీ పాత స్టూడెంట్స్ని అడిగితే తెలుస్తుంది అని నవ్వి, ఆరు, వీడి సంగతి నీకు తెలీదమ్మా. కాలేజీలో ఆడపిల్లల్ని తెగ ఏడిపించేవాడు. ఒకరోజు ప్రియంవద అనే అమ్మాయిని జడపట్లాగి ముద్దు పెట్టుకుని అల్లరి చేశాడని నాకు రిపోర్ట్ చేసింది. ఆ గొడవ సర్ది చెప్పేసరికి నా తలప్రాణం తోకొచ్చిందనుకో అని చెప్పాను. శంకరం ముఖం కోపంతో దుమ్దుమ్లాడిపోతుంది. అలాగా అన్నయ్య, ఈయన మహా బుద్ధిమంతుడనుకున్నాను. అయినా మీకివేం పాడుబుద్ధులు అంటూ ఈర్ష్యగా మొగుడి బొగ్గ మీద పొడిచింది అరుంధతి. బావుందే నీ సాధింపు. అవెప్పుడో చిన్నతనంలో చేసినవి. చిన్నతనంలోనే అన్ని పోకిరి పనులు చేశారంటే ఇప్పుడు ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నారో. ఇంట్లో పడుండేదాన్ని నాకేం తెలుసు అని భర్త వంక అదో రకంగా అనుమానంగా చూసింది. ఛే, ఇప్పుడు అలాంటివేం లేవు నీ మీదొట్టు. ఆహాహా, సత్యహరిచంద్రుల్లా ఎన్ని బడాయిలు పోతున్నావురా చెల్లెమ్మ. వీడి మాయమాటలు నమ్మకు. మన షాప్ దగ్గర ఏం జరిగిందో తెలుసా అన్నాను సీరియస్గా వచ్చే నవ్వును దాచుకుంటూ. ఏం జరిగిందన్నయ్యా? కళ్ళు పెద్దవి చేస్తూ ఆందోళనగా అడిగింది అరుంధతి. ఆ మధ్య ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వస్తూ షాప్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వీడు ఎవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆ పిల్ల అందంగానే ఉందనుకో. నన్ను చూసి ఇద్దరూ కలవరపడిపోయారు. వస్తానండి అంటూ ఆ పిల్ల జారుకుంది. నాకేదో అనుమానం కలిగిందనుకో అని ఆగి శంకరం మూకల్లోకి చూశాను. పాపం వాడి అవస్థ వర్ణనాతీతం. నన్ను తినేసేలా చూస్తున్నాడు. అరు, వీడి మాటలన్నీ అబద్ధం. ఫ్యాన్సీ షాప్ అన్నాక ఎవరో వస్తుంటారు పోతుంటారు. వీడు లేనిపోని అర్ధాలు లాగి మనకు తగ్గు పెట్టాలని చూస్తున్నాడు రాస్కేల్. లేదు, అన్నయ్య అబద్ధాలు చెప్పడు. మీరేదో నా దగ్గర దాస్తున్నారు. అరు అంటూ కంగారు పడిపోయాడు శంకరం. నేను మెల్లగా అక్కడి నుంచి జారుకుని లోపలికి వెళ్లి కిటికీ వద్ద నిల్చున్నాను. అక్కడి నుండి వారు కనిపిస్తున్నారు. వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి. అదేవతో చెప్పండి అని నిలదీస్తోంది అరుంధతి. నీకేమన్నా పిచ్చి పట్టిందటే? వాడేదో తమాషా కంటే. నన్ను మోసం చేయాలని చూడకండి. ఆ రోజు మీతో నవ్వుతూ మాట్లాడిన పిల్లెవరు? అబ్బా, నిజం చెప్తే నమ్మవేమిటి? పిల్ల లేదు, పాడు లేదు. నాకు అలాంటి వెదబుద్ధులు లేవు. అయినా రంబలాంటి నిన్ను పెట్టుకుని మరో ఆడదాని వంక చూడవలసిన కర్మేమిటి నాకు అంటూ బ్రతిమాలుతూ అరుంధతి చేతులు పట్టుకున్నాడు శంకరం. అరుంధతి వాడి చేతుల్ని విదిలి చేసింది. నేను నవ్వుతూ బయటకొచ్చాను. ఒరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎకనైనా కాస్త బుద్ధిగా నడుచుకో అన్నాను. అంటే నువ్వు చెప్పింది నిజమేనంటావు రాస్కేల్. తెన్నింటి వాసాలు లెక్క పెడతావట్రా? నా మీద చాడీలు చెప్పి మా దంపతుల మధ్య కలతలు సృష్టించాలని చూస్తావా? నా ఉసురు తగలకపోదు. నిన్ను నిన్ను అంటూ పళ్ళు కొరుకుతూ చూశాడు నా వంక. నేను నిర్లక్ష్యంగా నవ్వాను. చేసిన వేదోపంచాలక అన్న మీద విరిచిపడతారేమిటి అని అరుంధతి కసురుకుంది. మా ఇద్దరి మధ్య తట్టుకుని నిలబడలేక కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు శంకరం. వాడు వెళ్ళాక అదంతా తమాషకు చెప్పానమ్మా అన్నవ్వాను. నాకు తెలుసన్నయ్యా, ముందు జాగ్రత్త కోసం కాస్త డోసిచ్చాను అంతే అని తను నవ్వేసింది అరుంధతి. ఆ రాత్రి భోజనాల దగ్గర అలిగి కూర్చున్న శంకరం చేత బ్రతిమాలి అన్నం తినిపించేసరికి మాకు దేవుడు కనిపించాడు. ఒక్కోసారి వాడు చిన్న చిన్న విషయాలకు కూడా మొండిగా ప్రవర్తిస్తాడు. జీవితంలో ఎన్నడూ ఎదురుచూడని సంఘటన ఒకటి జరిగి నన్ను ఆనంద సాగరంలో ముంచేసింది. ఒక పత్రిక వారు జరిపిన నవలల పోటీలో నా నవలకు ప్రథమ బహుమతి వచ్చింది. వారి నుంచి టెలిగ్రామ్ అందుకున్నాను. నా మనసు ఎగిరి గంతేసింది. నవల బాగా రాశాను. కష్టానికి తగ్గ ఫలితం గుర్తింపు లభ్యమయ్యాయని ఉప్పొంగిపోయాను. బహుమతి రావడం నా రచనా జీవితానికి ఊపిరిపోసింది. ఆ నవల నన్ను కీర్తి శిఖరాల మీద నిలబెట్టింది. రచయితగా గుర్తింపుతో పాటు బాధ్యత కూడా పెంచింది. శంకరం, అరుంధతి కూడా నాకు బహుమతి రావడంతో ఎంతో సంతోషించారు. ఆ నవల సీరియల్గా ప్రచురితమైనంతకాలం పొగడతలతోనూ మెచ్చుకోళ్లతోనూ పాఠకులు అసంఖ్యాకమైన ఉత్తరాల వర్షం కురిపించారు. ఆ డబ్బుతో అమ్మకు, చెల్లెళ్లకు, అరుంధతికి పట్టుచీరలు కొనిపెట్టాను. శంకరం కొడుకు మధుగడికి చిన్న చైన్ చేయించి వాడి మెడలో వేశాను. ఎందుకని ఇవన్నీ అనవసరంగా ఖర్చు అని అరుంధతి వారించిపోయింది. అరు, ఇది నేను ఊహించకుండా వచ్చిన సొమ్ము. ఏదో నా ఆనందం కోసం చేస్తున్నాను అని సమాధానపరిచాను. అరుంధతి నేను కొనిపెట్టిన పొట్టుచీర కట్టుకుంది. ఈ పొట్టుచీర చూడండి ఎంత బాగుందో. అన్నయ్య కొనిపెట్టాడు. మీరు ఉన్నారు ఎందుకు? పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా ముచ్చటగా ఒక పట్టుచీరనే కొని తెచ్చారా అని శంకరాన్ని దిప్పిపొడుస్తోంది. మీ అన్నయ్యకేం తెల్ల కాగితాలు నల్లగా చేస్తే డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. మేము రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం షాపులో పడున్నా గాని 10 రూపాయలు కళ్ళజోడలేకపోతున్నాం అని వ్యంగ్యంగా ఒక్క విసురు విసిరాడు శంకరం.
ఆ మాటతో నేను వాడితో తగువు దిగాను. కాసేపు పోట్లాడుకున్నాక రాజీ పడిపోయాం. వాడితో అప్పుడప్పుడు పోట్లాడకపోతే నాకేదో వెలితిగా ఉంటుంది. ఎప్పుడైనా సామాన్లు తెచ్చుకోవడానికి వాడు ఏ మద్రాసో హైదరాబాదో వెళితే ఆ 2 రోజులు నాకేమీ తోచేది కాదు. తిరిగి వాణ్ణి కళ్ళతో చూసే వరకు మనసు తృప్తిగా ఉండదు. రాగము అనురాగము నిండిన వారి దాంపత్య జీవితంలో అనుకోకుండా గాలిదుమారం రేగింది. అన్యోన్యంగా ఆప్యాయంగా చిన్న చిన్న చిరు తగువులతో సుఖంగా సాగుతున్న వారి సంసార నౌక తలకిందులైపోయింది. ఆ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అరు శంకరం ఘర్షణ పడుతున్నారు. నన్ను చూసి అరుంధతి చెప్పున తలదించుకుని లోపలికి వెళ్ళిపోయింది. శంకరం విసురుగా బయటికెళ్ళిపోయాడు. నాకేమీ అర్థం కాలేదు. అదేదో ప్రణయ కలహానికి సంబంధించిందే ఉంటుందని నేనంతగా పట్టించుకోలేదు. కానీ వారి మధ్య ఏవో తెరలు కప్పబడ్డాయి. వారి ముఖాల్లో చిరునవ్వులు లేవు. మునుపటి ఆప్యాయతలు లేవు. బద్ధ శత్రువుల్లా అయిపోయారు. ఒకరిని చూసి ఒకరు ముఖాలు పక్క తిప్పుకుని సీరియస్గా ఉంటున్నారు. వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఎవరూ చెప్పరు. నాకు చాలా బాధ కలిగింది. ఎప్పుడూ నవ్వులతో తగవులతో సందడిగా ఉండే ఇల్లు మూగబోయినట్లు, మా సంతోషాన్ని ఎవరో దోచినట్లు భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. ఆ నిశ్శబ్ద సమరానికి నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ షాపు దగ్గరికి వెళ్ళాను. శంకరం షాపులో లేడు. వాడి బామ్మరిది నరసయ్య కూర్చునున్నాడు. బావెక్కడికి వెళ్ళాడ్రా అని అడిగాను. బావి మధ్య షాపుకు రావడం లేదన్నా. అదేం, ఎక్కడికెళ్తున్నాడు? ఏమో, 2 పూట్ల నేనే షాపులో కూర్చుంటున్నాను. నేను నిర్ఘాంతపోయాను. వీడు షాపుకు రావడం లేదట, మరి ఎక్కడికెళ్తున్నాడు? బయట వీడికేం వ్యవహారాలున్నాయి అని నాకెన్నో అనుమానాలు కలిగాయి. వాడు ఇంట్లో అరుంధతితో మాట్లాడకపోవడం, వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసి ఎక్కడో బయట తిరగడం, ఇదంతా చూస్తుంటే నాకు తెలియకుండా ఏదో జరుగుతుందనిపిస్తోంది. ఏం జరుగుతుంది? శివపార్వతుల్లా ఎంతో అన్యోన్యంగా ఉండే వారి మధ్య కలతలు ఎందుకొచ్చాయి? ఆనాటి మమకారాలు మమతానురాగాలు ఏమయ్యాయి? ఇద్దరికిద్దరూ నా నుంచి ఏదో దాస్తున్నారు. అదేదో తెలుసుకోవాలి. వారి మధ్య సఖ్యత కుదరచాలి. వారు మళ్లీ కళకళ్లాడుతూ కనిపించాలి. అదే నా కోరిక అని నిశ్చయించుకున్నాను. ఆ రోజు రాత్రి భోంచేశాక శంకరం ఎక్కడికో చెప్పులేసుకుని బయలుదేరాడు. ఈ వేళప్పుడు ఎక్కడికిరా అని అడిగాను. పనుంది అని క్లుప్తంగా చెప్పి వెళ్ళబోయాడు. ఇంత రాత్రి వేళ నువ్వు వెలగబెట్టే రాజకార్యాలు ఏమున్నాయి? మగాణ్ణన్నాక బయట 1,00,000 పనులుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా అని విసుక్కున్నాడు శంకరం. ఆ మాటలకు నా మనసు చివుక్కుమంది. మామూలుగా హాస్యధోరణులంటే నేను పట్టించుకునేవాణ్ణి కాదు. వాడి కంఠంలో ధ్వనించిన విసుగు అసహనం నాకు బాధ కలిగించాయి. వీడికి నాకు తెలియని పనులేమున్నాయి? ఎక్కడికెళ్తున్నాడు అడిగితే విసుక్కుంటున్నాడు. వీడు వ్యవహారం ఏమిటో తేల్చుకోవాలి అని పట్టుదలతో ఆగు నేను వస్తాను అని లేచి షర్టు వేసుకుని వాడితో బయటకు కదిలాను. నేను వెంట రావడం వాడికిష్టం లేదని చిటపట్లాడే వాడి మొహం చూస్తుంటేనే తెలుస్తోంది. వాడిలో ఏదో మార్పు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడికెళదాం? నడుస్తున్నవాడల్లా ఆగి దుమ్దుమ్లాడిపోయే వదనంతో అడిగాడు. నీకేదో పనుందన్నావుగా? ఈ వేళప్పుడు వెళ్ళినా ఆ పని జరగదని మానుకున్నాను. ఏం, నేను వెంటొస్తే ఆ పని జరగదా? వాడు బదులు పలకలేదు. వాడి తీరే అదోలా ఉంది. పద, అలా కాసేపు పార్కులో కూర్చుందాం. ఆ వేళప్పుడు పార్కు గేట్లు మూసే ఉంటారని నాకు తెలుసు. ఎక్కడో ఒకచోట కాసేపు కూర్చుని వాడితో మాట్లాడాలి అనుకున్నా. శంకరం ఏమనుకున్నాడో మౌనంగా నన్ను అనుసరించొచ్చాడు. ఇద్దరం అలా నడుస్తూ ఊరి బయటకు వెళ్ళాం. అక్కడ పారే పంటకాలు ఒడ్డున పచ్చిక మీద కూర్చున్నాం. అప్పుడు రాత్రి 10 గంటలు కావస్తోంది. వెన్నెల బాగా విరగగాస్తోంది. ఊరి చివర కాబట్టి జనసంచారం పెద్దగా లేదు. చుట్టుపక్కల కీచురాళ్ల ధ్వని తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. కాలువలోని నీళ్లు ప్రశాంతంగా నిర్మలంగా పారుతున్నాయి. చల్లని ప్రశాంతమైన వెన్నెల రాత్రి. ఎదురుగా ప్రియమైన నేస్తం. నా మనసు మెత్తబడుతోంది. భావాత్మకమైన అనుభూతితో మనసు స్పందించసాగింది. శంకరం పిలిచాను ప్రేమగా. ఎందుకు మౌనంగా కూర్చున్నావు? ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు. శంకరం, నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఎప్పుడూ గలగలా నవ్వుతూ సరదాగా ఉండేవాడివి. ఇప్పుడు ఆ సందడి ఏమైంది? నిన్నేరా? ఏంటి నీ మౌనానికి అర్థం? నేను పరాయివాణ్ణా? నీ మనసులోని బాధ నాతో చెప్పకూడదా? సరది. వాడి కంఠం సన్నగా వణికింది. అవునరా, నేనెవర్ని? నీ ప్రియ నేస్తాని, బావను కదూ అంటూ కొంచెం ముందుకు జరిగి వాడి ముఖాన్ని 2 చేతులతో పైకెత్తి కళ్ళలోకి చూశాను.
ఆ వెన్నెల వెలుగులో వాడి కళ్ళు కలవరంగా రెప్పవాల్చడం స్పష్టంగా కనిపించింది. ఏదో చెప్పాలని చెప్పలేక మదనపడుతున్నట్లుగా ఉంది వాడి తీరు. నా మనసు ఆర్ద్రమైంది. పిచ్చివాడా, నాతో చెప్పుకోలేని రహస్యాలు కూడా ఉన్నాయా నీకు? సారథి, స్నేహితుల మధ్య అరమరికలు ఉండకూడదురా. ఎందుకు నన్ను వంచిస్తున్నావు? నేనేం చేశాను? అదే నాకు అర్థం కావడం లేదు. ఎన్నాళ్ళు నువ్వేం చేసినా నాకు తెలిసేది. ఇప్పుడు నీ మనసులో లేదు. నువ్వేం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. పొరపాటునైనా గ్రహపాటునైనా మనసును జారవిడుచుకోకూడదు. వాడి అంతరంగంలో సాగరమదనం జరుగుతున్నట్లు తోస్తోంది. నాకు వాడి మీద అప్రయత్నంగా పుట్టెడు జాలి కలిగింది. బావా, నీ బాధేంటో నాతో చెప్పరా. చెల్లాయి నువ్వు ఎందుకు పోట్లాడుకున్నారు? అసలేం జరిగింది? మీరిలా ఎడముఖంగా పెడముఖంగా ఉంటే నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదురా. 2 క్షణాల తర్వాత వాడు పెదవి విప్పాడు. సారథి, నేనొక కథ చెప్తాను, రాస్తావా? కథ ఎందుకు? విభ్రాంతిగా చూశాను. నువ్వు ఆ కథ రాస్తే పరిష్కారం దొరుకుతుంది. వాడి మాటలు కొత్తగా అనిపించాయి. వాడు రాయమంటున్న కథకు వాడి బాధకు ఏదో సంబంధముంది అనిపిస్తోంది. ఆ క్షణంలో నాలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. శంకరం, ఏంట్రా ఆ కథ? ఏం లేదు, మామూలు ప్రేమ కథే. ప్రేమ కథ ఎవరిది? నాదే. శంకరం చెప్పిన ప్రేమ కథ ఫెయిర్ అండ్ లవ్లీ ఉందాండి అని వీణమీటినట్లు మృదు మధురంగా అడిగిందొక స్వరం. శంకరం చటుక్కున తలెత్తి చూశాడు. ఓ అందమైన 16 ఏళ్ల అమ్మాయి, విచ్చిన మల్లెపువ్వులా ఉంది. ఆ అప్సరసను చూసి అతనికి మతిపోయినట్లయింది. మిమ్మల్నే మళ్లీ పిలిచిందామె. శంకరం తడబడుతూ ఏం కావాలి అడిగాడు. ఆమె చక్రాలాంటి కళ్లను రెపరెపలాడిస్తూ 2 సార్లు అడిగాను, ఎంతకు ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా లేదా అని కాస్త విసుగ్గా అడిగింది. శంకరం హుషారుగా లేచి ఆమెకు కావలసింది అందించాడు. ఆమె పర్సులోంచి 20 రూపాయల నోటు తీసిచ్చింది. చిల్లర లేదు అన్నాడు. నా దగ్గర కూడా లేదు, పర్సు చూసుకుంటూ అన్నదామె. పోనీ రేపు వచ్చినప్పుడు ఇవ్వండి. భలేవారే, రోజూ ఫెయిర్ అండ్ లవ్లీ కొంటానే ఏంటి? కిసుక్కున నవ్వింది. ఆమె నవ్వితే మల్లె విచ్చినట్లుగా వెన్నెల కురిసినట్లుగా అనిపించింది శంకరానికి. అది కాకపోతే మరొకటి కొనడానికి రారా ఏమిటి అన్నాడు హుషారుగా తను నవ్వుతూ. అతని కళ్ళు ఆమె అందాల్ని ఆస్వాదిస్తున్నాయి. అతను ఎంతోమంది అమ్మాయిల్ని చూశాడు. కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే మనసు కోతిలా మరీ వికారాలు పోతోంది. ఆమెతో మరి కాసేపు మాట్లాడాలనే ఉద్దేశంతో చిల్లర ఉన్నా లేదని చెప్పాడు. మరి ఇప్పుడు ఎలాగండి? పర్వాలేదు, తీసుకెళ్ళండి, మరో మారొచ్చినప్పుడు ఇచ్చేదురు అని ఆమె వద్దంటున్నా బలవంతంగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచాడు. ఆ సమయంలో అతను కావాలనే ఆమె చేతి వేళ్లను స్పృశించాడు. కరెంట్ షాక్ తగిలినట్లు అతని శరీరం జిల్లుమంది. ఆమె అదేమీ పట్టించుకోలేదు. థ్యాంక్స్ అండి, ఇంకోసారి వచ్చినప్పుడు తప్పక చెల్లరిస్తాను, మా ఇల్లిక్కడికి దగ్గరే అని చెప్పి వెళ్ళిపోయిందామె. శంకరం షాపులోంచి బయటకొచ్చి ఆమె వెళ్ళిందిక్కే చూస్తూ 16 ఏళ్ల వయసులో వెన్నెల బొమ్మలా మెరిసిపోతోంది, ఎవరీ సుందరి అని అనుకున్నాడు కుతూహలంగా. మరో 4 రోజుల తర్వాత మళ్లీ వచ్చిందా సుందరి. ఆమెను చూసి శంకరం మనసు ఉలిక్కిపడింది. ముఖం ఆనంద ప్రఫుల్లమైంది. చిలకపచ్చ పువ్వులున్న లంగా తెల్లని ఓణి వేసుకుంది. తలంటుకుందేమో, వెంట్రుకలు మెత్తగా మృదువుగా ఉన్నాయి. జడలో కనకాంబరాలు ధరించింది. నిండుగా పూచిన పూలరెమ్మలా ఉంది. శంకరం గుటకలు మింగాడు. ఏం కావాలండి? నవ్వుతూ హుషారుగా అడిగాడు. బ్యాటరీ సెల్స్ కావాలండి అన్నదామే అద్దాల బీరువాల వంక తదేకంగా చూస్తూ. రండి కూర్చోండి అంటూ స్టూలు ముందుకు జరిపాడు. పర్వాలేదులేండి అంటూ సిగ్గుగా నవ్విందామె. అందమైన ఆడపిల్ల నవ్వినా సిగ్గుపడినా అందంగానే ఉంటుంది. ఆమెకు కావలసిన బ్యాటరీ సెల్స్ తీసి ప్యాక్ చేసిచ్చాడు. ఈసారి 50 రూపాయల నోటు తీసిచ్చిందామె. బ్యాడ్ లక్, చిల్లర లేదండి పెదవి విరుస్తూ అన్నాడు శంకరం. ఆమె తన విశాల నయనాలను మరింత విశాలం చేస్తూ చిత్రంగా చూసింది. ఏంటండి, మీ షాపుకి ఎప్పుడొచ్చినా చిల్లరుండదు. పోనీలేండి, మీ పేర ఖాతారాసి పెడతాను, అంతా కలిసి మరిప్పుడైనా ఇవ్వచ్చు అని ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్స్ కుర్రాన్ని కేకేసి 2 గోల్డ్ స్పాట్ తెమ్మని చెప్పాడు శంకరం. ఆమె ఇబ్బందిగా చూసింది. ఇప్పటికీ 2 మార్లు వచ్చిందా షాప్కు. ఎప్పుడొచ్చినా చిల్లర లేదంటాడు. అప్పు తీసుకెళ్లాలంటే తనకి ఎలాగో ఉంటుంది. వచ్చేటప్పుడు చిల్లర తీసుకురావాలనుకుని కూడా మర్చిపోయింది. శంకరం ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అబ్బే నాకొద్దండి అంటూ మొహమాట పడిపోయిందామె. మీలాంటివారు మా షాపుకు రావడమే మహాభాగ్యం, తీసుకోండి పర్వాలేదు అని బలవంతంగా ఆమె చేత కూల్ డ్రింక్ తాగించాడు శంకరం. అలా రెండోసారి కూడా చిల్లర లేదని నాటకమాడాడు.
మూడోసారి శంకరం బజార్ నుండి వస్తుంటే ఆమె ఎదురైంది. కాలేజీకి వెళుతున్నట్లుంది. ఆమె చేతిలో పుస్తకాలున్నాయి. తల వంచుకుని రోడ్డు పక్కగా నడిచి వెళుతోంది. శంకరానికి భలే ఆనందమైంది ఆమెను చూసి. అదేంటో గాని ఆమెను చూడగానే ఎక్కడలేని హుషారు వస్తుంది. హాయ్ ఫేర్ అండ్ లవ్లీ అని గట్టిగా పిలవాలనుకున్నాడు. గబగబా నడుస్తూ ఆమె సమీపంగా వెళ్ళాడు. కాలేజీకి వెళుతున్నారండి? ఆమె పక్కగా నడుస్తూ పలకరించాడు. ఆమె తల తిప్పి అతన్ని చూసి మీరా అని నవ్వింది చిన్నగా. నేను మీరాను కాదండి, నా పేరు శంకరం అన్నాడు రవ్వంత చిలిపిగా. నవ్వుతున్న అతని వంక పరిశీలనగా చూసిందామె. 6 అడుగుల పొడవుతో సన్నగా దృఢంగా ఉన్నాడు. ఉక్కులాంటి శరీరం అతంది. కళ్ళు చాలా తీక్ష్ణంగా ఎదుటివారి గుండెల్లోకి గుచ్చుతున్నట్లుగా ఉన్నాయి. అందమైన మేస్కట్టు అతనికి మరింత అందాన్నిస్తోంది. కొనతేలిన ముక్కు అతని పట్టుదలను సూచిస్తోంది. కర్లింగ్ హెయిర్స్ గాలికి అటు ఇటు నిర్లక్ష్యంగా చిందులేస్తూ అదో ఆకర్షణీయంగా ఉన్నాయి. తెల్లని దుస్తుల్లో హుందాగా టీవీగా ఉన్నాడు. అతన్ని అంత పరిశీలనగా చూడడం ఆమెకదే మొదటిసారి. అతని మీద నుంచి వీస్తున్న పరిమళభరితమైన సెంటు వాసనలు ఆమె నాసికాపుటాల్ని తాకుతున్నాయి. ఎందుకో అప్రయత్నంగా ఆమె కన్య హృదయం జల్లుమంది. తడబాటుతో చూపులు పక్కకు తిప్పుకుంది. శంకరానికి ఆమెతో మాటలు కలిపి పరిచయాన్ని పెంచుకోవాలని ఆరాటంగా ఉంది. కానీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? మీ పేరేంటో చెప్పలేదు బెరుగ్గానే అడిగాడు. ఆమె సుతారంగా నవ్వి అర్పణ అని చెప్పింది. వెరీ నైస్ నేమ్, నాకు బాగా నచ్చింది. మెచ్చుకోలుగా చూశాడు శంకరం. ఏంటి? ఆమె కళ్ళల్లో రవ్వంత కొంటెదనం చిందులేసింది. అందమైన ఆడపిల్ల, అందులోనూ మనసు పడ్డ పిల్ల ఆ మాత్రం చనువుగా నవ్వితే చాలు. ముందుకు నరుక్కుపోగల సమర్థుడే శంకరం. ఒక్క క్షణం అటు ఇటు చూసి ముందు కొంగి ఆమె చెవిలో గుసగుసగా మీరు మీ పేరు అని అక్కడి నుంచి తల వంచుకుని ముందుకు కదిలిపోయాడు. ఆమె ఆశ్చర్యంతో 2 క్షణాలు కొయ్యబారిపోయింది. ఆ తర్వాత ఆమె లేత పెదవులపైన చిరు దరహాస చంద్రికలు నాట్యమాడాయి. ఏదో చెప్పలేని ఆనందం కలిగింది ఆమెకు. అలా పరిచయమైన అర్పణ శంకరంల మధ్య చనువు చాలా ముందుకు వెళ్ళింది. పనున్నా లేకున్నా ఆమె ఏదో ఒక నెపంతో తరచూ షాప్కొస్తోంది. ఆమెకు తన మీద మనసైందని తెలివిపరుడైన శంకరం గ్రహించి గర్వంగా నవ్వుకున్నాడు. ఆమె సమక్షంలో ఉన్నంతసేపు అతని హృదయం తీయగా స్పందించేది. పాలమేగడల్లాంటి చెక్కిళ్లను, లేతప్పు పెదాల్ని తనివితేరా ముద్దాడాలని, 16 ఏళ్ల వయసులో పిచ్చెకిస్తున్న ఆమె అందాల్ని ఆస్వాదించాలని ఏవేవో పిచ్చి కోరికలు కలిగేవి. అర్పణకు కూడా గుండెల్లో గుబులు బయలుదేరింది. నిశ్చలంగా ఉన్న సరోవరంలో అలల్లేచినట్లు ఆమె మానస సరోవరంలో వలపు అలల్లేచి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిలిపిగా నవ్వే అతని పెదవులు, పొగరుగా చూసే కళ్ళు, మగసిరితో మత్తెక్కించే అతని రూపాన్ని తలచుకుంటుంటే ఆమె మనసు పులకరించిపోతుంది. మనసులో ఏదో తీయని జ్వాల రగులుతోంది. ఏంటిది? ఎందుకిలా మాటిమాటికి అతన్ని గుర్తు చేసుకోవడం? పదే పదే అతన్ని చూడాలని మనసు తాహతహలాడుతోంది ఎందుకు? ఏంటిదంతా అని మొదట్లో ఎంత ఆలోచించినా అర్థం కాలేదామెకు. రోజులు గడుస్తుంటే అది ప్రేమ అని అర్థం చేసుకుంది. ఆ భావం మనసులో కలిగినప్పటినుంచి అతను తనకు చాలా దగ్గరైనట్లు, ఎన్నో రోజుల నుంచి తెలుసున్నట్లుగా అనిపించసాగింది. ఆ ప్రేమ మైకం ఆమెను 4 అడుగులు ముందుకు నడిపించింది. శంకరం 5 అడుగులు ఎదురొచ్చాడు. 4 కళ్ళు కలుసుకుని ఊసులాడుకున్నాయి. 2 మనసులు ఒకటవ్వాలని ఆరాటపడ్డాయి. ఆ రాపిడిలో పుట్టిన అగ్నిజ్వాలలు వారిద్దరినీ చుట్టుముట్టాయి. ఆ జ్వాలల వేడిమిని భరించలేక ఒకరికొకరు చేరువై ఆ మంటల్ని చల్లార్చుకుని తృప్తి చెందారు. అదొక ప్రణయసీమ. ఆ సీమలో ఒక అందాల నందనోద్యానవనం. ఆ వనంలో ఒక యోజంట. అతను రారాజైతే ఆమె వలపుల రాణి. అతని వలపు సామ్రాజ్యానికి పట్టమహిషామె. వారిలో ఆకలి దప్పుల్లేవు, చీకు చెంతల్లేవు. వారికి కావలసింది ప్రేమ. ప్రేమ దాహంతో తప్పిస్తున్నారు. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రీతి. ఒకరు రాగమైతే మరొకరు భావం, ఒకరు పల్లవైతే మరొకరు పాట. చైతన్యము, కాంతి వారిద్దరూ. హృదయాల్లో నిండిన ప్రేమతో బ్రతుకును పండించుకుందామనుకున్నారు. ఒక వెన్నెల రాత్రి సమస్త ప్రపంచాన్ని మరిచిపోయి అతని పురుష హృదయంపై తలపెట్టి నిశ్చింతగా పడుకుందామె. ఆమె మనసులో తీయని రాగస్రవంతులు పొంగి పొరలుతున్నాయి. అతని స్పర్శ ఆమెను ఏవో దివ్య లోకాలకు తీసుకువెళుతోంది. అతను కూడా ఉప్పొంగిపోయే మనసుతో ఆమెను గాఢంగా కౌగిలించుకుని గుండెల్లో పొదువుకున్నాడు. ఇహాన్ని పరాన్ని మరిచిపోయి ఒకరిలో ఒకరు లీనమైపోయారు. వసంతాన్ని చూసి ఎలకోయిల గొంతెత్తి తీయగా ఆలపించినట్లు, నిండు జాబిల్ని చూసి కలువభామ వికసించినట్లు
అతని స్పర్శలో ఆమె నిలువున పులకిస్తూ అణువణువు వేణుగానాన్ని ఆలపిస్తోంది. మాటల కందని మధుర భావాలతో ఒకరినొకరు గాఢంగా పెనవేసుకుపోయారు. రాజా, నన్నెక్కడికి తీసుకువెళుతున్నావు? ఎవరూ లేని రసలోకానికి. అక్కడ నన్నేం చేస్తావు? ప్రేమామృతంతో అభిషేకిస్తాను. ప్రేమ పుష్పాలతో దేవతలా కొలుస్తాను. ఎందుకంత పిచ్చి? పిచ్చి కాదు, ప్రేమ. ఇలా నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? గుండెలు పగిలేలా ఏడవాలనిపిస్తోంది. ఎందుకు? హృదయంలో ప్రేమ పొంగి పొరలుతోంది. ఛ, నువ్వెప్పుడూ ఏడవకూడదు. నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలి. నీ నవ్వులే నా జీవన ప్రాంగణంలో పువ్వులే విరియాలి. నీ నవ్వుల మువ్వల సవడులు వింటూ నన్ను నేను మైమరిచిపోవాలి. అది కాదు రాజా, మనం లోకంలో మనుషులుగా పుట్టకుండా స్వర్గంలో దేవతల్లా జన్మించున్నట్లయితే అమృతాన్ని తాగి ఎన్నో ఏళ్లు ప్రేమించుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు మాత్రం మనకు లోటేమిటి? మన మనసులు ప్రేమామృతాన్ని తాగాయి. రాజా, ఇది నిజంగా ప్రేమేనంటావా? నీకెందుకొచ్చిందా సందేహం? ఏంటో ప్రేమ మైకంలో ఏదేదో పిచ్చిగా మాట్లాడాలనిపిస్తోంది. ఒక్కోసారి జన్మజన్మల ఆవేదనను కక్కియాలనిపిస్తోంది. మరొకసారి ఎక్కడలేని తెగింపు వచ్చేస్తోంది. మరోమారు ఆనంద పారవశ్యతతో పిచ్చిగా గొంతులేయాలనిపిస్తోంది. అన్నీ చిత్రమైన ఆలోచనలే కదూ. అదే ప్రేమంటే. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మరి మనం ప్రేమించుకున్నాం కదా, ఆ తర్వాత ఏం చేద్దాం? ప్రేమను అనుభవిద్దాం. అది నాకిష్టం లేదు. ఎందుకని? ప్రేమను పెళ్లితోనే అనుభవించాలి గాని అనుభవించి పెళ్లి చేసుకోవడం ఏమిటి? కనుక ముందు పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత జీవితాంతం ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. నీ కోరిక అదే అయితే తప్పక నెరవేరుస్తాను. ఇది నా కోరికే కాదు, నీ కోరిక కూడా ఇలాగే ఉండాలి. ఇద్దరి హృదయాలు ఒకటైనప్పుడు కోరికలు, ఆశలు, ఆశయాలు కూడా ఒకట్లాగే ఉండాలి.